పద్మనాభస్వామి దేవాలయం. ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయం పూర్తిగా శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది. ఈ దేవాలయం మొత్తం ఆస్తి విలువ 1,20,000 కోట్లు. భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఇది మొదటి ఆలయంగా చెప్పుకోవచ్చు. 1,20,000 కోట్ల ఆస్తులతో తిరువనంతపురంలో ఉన్న ఈ పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా నిలిచింది. ఈ దేవాలయంలో 6 రహస్య గదులు తెరవగా సుమారు 2,000 కోట్ల నిధి ఉంది. అందులో ఒక విష్ణు విగ్రహం విలువ సుమారు 500 కోట్లు ఉంటుంది. అలాగే ఈ నిధిలో పురాతనమైన నాణేలు, వజ్రాలు, కెంపులు, మరెన్నో విలువైనవి చాలా ఉన్నవి. గుడి నేల మాళిగల్లో 6 రహస్య గదులను గుర్తించారు. వాటిలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారు విగ్రహాలను గుర్తించారు. అందులో 530 కిలోల బంగారు నాణాలు, ఆభరణాలు ఉన్నాయి. 18 అడుగుల బంగారు ఆభరణం ఏకంగా 35 కిలోల బరువుంది. ఇక బియ్యపు గింజల ఆకృతిలో ఉన్న గొలుసులు, విలువైన వజ్రాలు, రత్నాలతో కూడిన ఆభరణాలు అనేకం ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ, నెపోలియన్ కాలం నాటి బంగారు నాణాలు డబ్బు రూపంలోనే కాక ప్రాచీనత పరంగాను మహా విలువైనవి. ఈ అపురూపమైన నాణాలు, ఆభరణాలు విలువ 1,00,000 కోట్లు. అమెరికన్ డాలర్లో చూస్తే $22 బిలియన్. తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. దీనికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. 9వ శతాబ్దం నాటికే ఇదెంతో ప్రాచుర్యం పొందింది. ఆనాటి గ్రంథాల్లో ఈ ఆలయ ప్రస్తావన కనిపించింది. ట్రావెన్కోర్ గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు మొదలైన సంపదలతో మహాసుసంపన్నమైనది. రాజు మార్తాండ వర్మ విలువైన సంపదలు ఎన్నో స్వామివారికి సమర్పించారు. అనేక దశాబ్దాలుగా గోమేధికం, పుష్యరాగం లాంటి అమూల్య రత్నాలు పొదిగిన స్వర్ణ విగ్రహాలు, ఈ విగ్రహాలకు అలంకరించబడిన కిరీటాలు, హారాలు మొదలైనవి కళ్ళు జిగేల్మనిపించేలా ఉన్నాయి. ఎప్పుడూ భక్తులతో కలకలలాడుతుండే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇప్పుడు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులతో మరింత రద్దీగా మారింది. దేశంలోనే కాదు, ప్రపంచవాసులంతా ఈ ఖరీదైన పద్మనాభ స్వామి గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో గుర్తింపు పొందింది. భక్తుల నుండి వెంట్రుకలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై మొత్తం వడ్డీ, వివిధ టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలుగా 100 కోట్ల రూపాయలు వంటి అనేక వనరుల ద్వారా ఈ ఆలయం సంపాదిస్తుంది. ఈ దేవాలయం సంవత్సరపు ఆదాయం సుమారు 600 కోట్లు. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదాలు అమ్మడం ద్వారానే ఆలయానికి లక్షల్లో ఆదాయం వస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా భారీగా పెరుగుతుంది. 2023-24లో టీటీడీ ఏకంగా 1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. టీటీడీ ఇప్పటి వరకు చేసిన నగదు డిపాజిట్లలో ఇదే అత్యధికం కాగా, టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం 18,000 కోట్లకు చేరాయి. కరోనా తర్వాత నుంచి స్వామివారికి ప్రతి నెల 100 కోట్లకు పైగా హుండీ కానుకలు వస్తున్నాయి.